ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక బ్యూటిఫుల్ వెంచర్ దగ్గర తీసుకెళ్ళబోతున్నాను. అక్కడ కనుక ఇన్వెస్ట్ చేస్తే అప్రిసియేషన్ పక్కా, నో డౌట్. సో ఓఆర్ఆర్ మీద నుంచి వస్తుంటూ ఎగ్జిట్ నెంబర్ 15 ఉంది. ఈ 15 దగ్గర నుంచి ఎగ్జిట్ తీసుకుంటే జస్ట్ ఇక్కడ నుంచి మనకి 14 కిలోమీటర్స్ ఆ బ్యూటిఫుల్ వెంచర్కి. అదేంటి అన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత రివీల్ చేస్తాను, వచ్చేసేయండి. Yes, this is the project, Indies Springdale. ఇండీస్ ప్రాజెక్ట్ గురించి చెప్పాలి అంటే సో వెరీ వెల్ నోన్ ఎస్టాబ్లిష్డ్ బిల్డర్స్ అనే చెప్పాలండి. సో ఆల్మోస్ట్ 2 decadesగా వీళ్ళు ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నారు. అండ్ ఫస్ట్ టైం వీళ్ళది. సో ఆల్రెడీ మనం చూసాము కుకట్పల్లిలో, కొండాపూర్లో వన్ సిటీ అని చెప్పి, అండ్ పెబెల్ సిటీ అని చెప్పి, అండ్ మైరా ప్రాజెక్ట్స్ అని చెప్పి చాలా రకాల విల్లా ప్రాజెక్ట్స్ అండ్ అలానే ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. సో ఫస్ట్ టైం మనకి ఇండీస్ స్ప్రింగ్డేల్ అన్నది దుబ్బచెర్ల మన్సాన్పల్లి క్రాస్ రోడ్స్కి దగ్గరలో ఉందన్నమాట. అండ్ హైలైట్స్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఈ ఇండీస్ గ్రూప్కి సంబంధించిన CEO ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన ద్వారా ఇంకా మనకి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? గుడ్. నిజంగా అండి ఇండీస్ స్ప్రింగ్డేల్కి రావడం అనేది చాలా బాగుంది. ఆన్ ది వేలో వస్తూ ఉంటే అబ్బా ఇంకెంత దూరం అనిపించకుండా చాలా దగ్గరగా, అంటే మనకి ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి చాలా తక్కువ టైంలోనే రీచ్ అయిపోయాము. అండ్ చుట్టూ కూడా ఏంటంటే చాలా మంచి గ్రీనరీ అండి. హ్యాపీగా వెల్కమ్ చెప్తున్నట్టు ఉంది ఇండీస్ స్ప్రింగ్డేల్కి. అండ్ మెయిన్ వచ్చేసరికి USP ఏంటంటారు ఇక్కడ తీసుకోవడానికి? మీరు వచ్చేటప్పుడు చాలా కొత్త ప్రాజెక్ట్స్ చూసారు కదా. చాలా మీరు ఉన్నాయి. ఇంతకు ముందు కూడా ఒక 3-4 years బ్యాక్ వచ్చారు. ఎందుకు ఇలా ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చాయి అనిపిస్తుంది మీకు? ఇప్పుడు డెవలప్మెంట్ అంతా ఇక్కడే ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే 4th సిటీ రెడీ అయిపోతుంది. ఇక్కడ ఎంత దగ్గరలో మనం ఉన్నామో అనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనం చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా వెస్ట్ సైడ్ అంతా డెవలప్మెంట్ అయింది. కోకాపేట్, మోకిల, శంకర్పల్లి దాకా వెళ్ళింది అనమాట. అక్కడ ఆల్మోస్ట్ అంత ల్యాండ్ అంతా ఎగ్జాస్ట్ అయిపోయింది. ఓకే, సో దాని తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఇంకా వేరే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ ఉన్నాయో అక్కడికి రిలేటివ్గా క్లోజర్గా ఉన్నది సౌత్ ఆఫ్ హైదరాబాద్. అవుటర్ రింగ్ రోడ్లో మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా ఇక్కడ నుంచి 1/2 hourలో వెళ్ళొచ్చు అనమాట. అంతే. మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ప్లాటెడ్ డెవలప్మెంట్స్ పోయి కొత్తగా ఎవరన్నా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఈ దారిలో పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నుంచి అందరు విల్లా ప్రాజెక్ట్సే చేస్తూ ఉన్నారు. ఫర్ ద సింపుల్ రీజన్ ల్యాండ్ రేట్స్ అంత బాగా పెరిగాయి. ప్లాటెడ్ డెవలప్మెంట్ ఇప్పుడు వైబుల్ కాదనమాట. అండ్ అక్కడ ల్యాండ్ ఎగ్జాస్ట్ అయిపోయింది వెస్టర్న్ సైడ్. అండ్ ఇటువైపు ఇప్పుడున్న గవర్నమెంట్ ఫోకస్ అంతా ఇటువైపే ఉంది. మనం రోజు 4th సిటీ గురించి రోజు మనం వార్తలు వింటూనే ఉన్నాం. 30,000 acre గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అది. అంటే చాలా ప్లాన్ గా వస్తుంది అనమాట. IT, ఫిన్టెక్, లైఫ్ స్పేసెస్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఒకటేంటి అన్ని రకాల ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ వస్తున్నాయి అనమాట. నిజంగా ఫ్యూచర్ సిటీ అంటే ఇంకో 10-15 years ఇదే ఫ్యూచర్ సిటీ. అంటే ఎంటైర్ సిటీ అంతా కూడా ఒక ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్గా ఇటువైపే ఉంటుంది. అండ్ దీనికి ఉన్న ఇంకొక ఈ ఫ్యూచర్ సిటీకి కానీ వాటి USPసే మనకు USPs అవుతాయి. ఇది ఎయిర్పోర్ట్కి జస్ట్ అబౌట్ 15 kilometers దూరంలో ఉన్నాం మనం. బెంగళూరు హైవే కూడా చాలా దగ్గరలో ఉన్నాం. అండ్ ఇక్కడ మీరు చూస్తే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ అయింది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఈ ఏరియాలో అంతా కూడా ఎన్నో ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చాయి. స్కూల్స్ కూడా చాలా పెద్ద చంక్ ఆఫ్ ల్యాండ్ ఉండాల్సి వస్తుంది. అండ్ ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్కూల్స్కి అది ఆ టైంలో ల్యాండ్ కొద్దిగా ఫ్రీగా అవైలబుల్ ఉండింది, తక్కువ రేటుకు ఉన్నది కాబట్టి ఆ స్కూల్స్ అవి వచ్చాయి. సో ఇక్కడ ఉన్న స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ ఉన్న లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎక్కడ లేవనే చెప్పాలి. హాస్పిటల్స్ కూడా వచ్చాయి, చాలా షాపింగ్ కూడా వస్తా ఉన్నాయి, లాట్ ఆఫ్ మాల్స్. తుక్కు కూడా అనేది ట్రాన్స్ఫార్మ్ అయింది. అది మనం జస్ట్ 10 kilometers దూరంలో ఉన్నాం దానికి. మీకు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40 lakhsకి ప్లాట్ వస్తుంది. దెన్ దాంట్లో ఇంకో మీరు ఒక 2,000 square feet కట్టారనుకోండి, అది ఇంకొక 40 lakhs అవుతుంది. అంటే ఒక 80 lakhsలో మీరు ఒక విల్లా కమ్యూనిటీలో ఉన్నట్టు ఉంటుంది. విచ్ ఈస్ ఇంపాసిబుల్ ఇన్ ఏ ప్లాన్డ్ విల్లా కమ్యూనిటీ ఏదైతే డెవలపర్స్ చేస్తారో అందులో మీరు మినిమం 3 crores 3.5 crores పెట్టండి ఆ సైజులో అట్లా రాదు. పెద్దగా కట్టుకోవాల్సిన అక్కర్లేదు, కస్టమైజ్ చేసుకోవచ్చు, మీకు ఎంత అవసరమో అంతే కట్టుకోవచ్చు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ అనమాట. జనరల్గా ఏంటంటే ఇది ప్రిడిక్ట్ చేయగలగాలి. అండ్ ఇప్పుడు ప్రిడిక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇట్ హెస్ బికమ్ ఎ రియాలిటీ. ఒక 4-5 years బ్యాక్ వెన్ వి స్టార్టెడ్ ద ప్రాజెక్ట్, ఇప్పుడు రెగ్యులర్ డెవలప్మెంట్ అంటే మామూలుగా లీనియర్ లైన్లో ఇది కూడా వెళ్తుంది, ఇది కూడా ఈ ప్రాజెక్ట్ కూడా గ్రో అవుతుందని అనుకున్నాం. కానీ
జస్ట్ ఈ అనౌన్స్మెంట్ తోటి అది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ మోడ్లోకి వెళ్ళింది అనమాట. నిజంగా. సో ఇండిస్ లాంటి బిగ్ కంపెనీస్ యూ కెన్ అంటే హ్యాండ్ఫుల్ ఆఫ్ దెమ్ ఉంటాయి. సో ఇండిస్ ఒక ప్రాజెక్ట్ చేసింది అదేంటి ప్లాటెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేసిందంటే దాంతోపాటు మా ట్రస్ట్ తీసుకొచ్చాం. ఇది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఆల్రెడీ, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చింది. సో ఏ బాధరాబందీ లేదు. అండ్ దీనికి అన్ని బ్యాంక్స్ అప్రూవల్స్ కూడా ఉన్నాయి. సో బ్యాంక్స్ కూడా మీకు లోన్ ఇవ్వాలంటే వాళ్ళు ముందే ప్రాజెక్ట్ డ్యూ డెలిజెన్స్ చేస్తారు. ఇది కరెక్ట్గా ఉందా లేదా అని వాళ్ళ లీగల్ ఆఫీసర్స్ కానీ వాళ్ళ స్టాఫ్ కానీ వాళ్ళంతా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు అప్రూవల్ ఇస్తారన్నమాట. సో ఏ విధంగా మీరు ఎక్కడ ఉన్నా, మీరు అబ్రాడ్లో ఉన్నా లేకపోతే దూరంగా ఇంకెక్కడన్నా ఉన్నా, ఏదో విజయవాడలో ఉన్నా, వైజాగ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ మీకు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అండ్ మాకున్న కస్టమర్ బేస్లోంచి చాలామంది కొనుక్కున్నారు అనమాట. మేము దీన్ని అగ్రెసివ్గా ఈరోజు మార్కెట్ చేయలేదు. మాకు అరౌండ్ 6,500 కస్టమర్స్ ఈరోజు ఉన్నారు. వేరియస్ అపార్ట్మెంట్ కస్టమర్స్, పెబుల్ సిటీ, వన్ సిటీ, వీళ్ళందరూ కూడా. సో వాళ్ళందరూ ప్రోద్బలంతో ఇది స్టార్ట్ చేసాం. మాకు కూడా ఇన్వెస్ట్మెంట్కి ఒక ప్రాజెక్ట్ మీరు ఎందుకు మొదలెట్టకూడదు అంటే కరోనాలో మేము ఈ ప్రాజెక్ట్. ఓకే, మీ కస్టమర్స్ ఒక రకంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక ఐడియా ఇవ్వండి అంటే మీరు ఇచ్చిన ఐడియాని ఇదని చెప్పొచ్చు అనమాట. సూపర్ అండి. సో ఒక ట్రస్టెడ్ బ్రాండ్ నుంచి అండ్ దాంతోపాటు ఫ్యూచర్లో ఫుల్ పొటెన్షియల్ ఉన్న ఏరియాలో మనకి కన్స్ట్రక్షన్ అన్నది అంటే కస్టమైజ్డ్ విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ తొందరలోనే అవ్వబోతుంది. సో ఇక 120 ప్లాట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అండ్ ఎప్పుడైతే మనకి డెవలప్మెంట్స్ చుట్టూ వచ్చేసాయో దాని ఆటోమేటిక్గా మార్కెట్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పటికన్నా మించిపోలేదు. సార్ ఆల్రెడీ చెప్పారు మనకి, తొందరగానే మీరు గ్రాప్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే తర్వాత రేట్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. అంతే కదండి? వావ్, లోపలికి వచ్చిన తర్వాత చాలా బాగుందండి. ముఖ్యంగా ఈ ట్రీస్ అటు ఇటు రోడ్డుకి అటు ఇటు ఎంత బాగుందంటే సమ్మర్ లో కూడా ఆహ్లాదంగా అనిపిస్తుంది ఈ చెట్లు చూస్తుంటే. అండ్ రోడ్స్ కూడా చాలా వైడ్ ఉన్నాయండి. ఇవి ఎంత ఫీట్ రోడ్ అండి ఇవి? మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మనం మెయిన్ రోడ్ మీద నడుస్తా ఉన్నాము, గేట్ ఎంట్రీ దగ్గర నుంచి ఇక్కడ దాకా, అది 40 ఫీట్ రోడ్ అండి. అండ్ సబ్ రోడ్స్ అన్ని కూడా 30 ఫీట్ అనమాట. మంచి పేవ్మెంట్స్ కూడా ఉన్నాయి మీరు చూస్తే. ఈ ప్రాజెక్ట్ లో ఒక 3-4 ప్లేసెస్ లో డెసిగ్నేటెడ్ పార్క్స్ ఉన్నాయి అనమాట. అంటే ఈ హైబ్రిడ్ మోడల్ అది వచ్చాక వేర్ పీపుల్ హ్యావ్ టు స్టే ఫర్ 3-4 డేస్ అట్ హోమ్, ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి ఈ సెరెనిటీ పీస్ చాలా తోడవుతుంది. నిజంగా ఎప్పుడైతే కరోనా వచ్చిందో దాని తర్వాత నుంచి మొత్తం అందరు లైఫ్ స్టైల్ మారిపోయిందండి. వాళ్ళకంటూ ఇండిపెండెంట్ గా ఒక సెపరేట్ విల్లా ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పేది అది పక్క వెంచర్లు ఏదైతే చేశారో పెద్దవి కట్టుకున్నారనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ కి వెసులుబాటుగా ఉండేటట్టు చేసుకున్నారు. అదే కదా ఇది అడ్వాంటేజ్. ఎక్కడైతే ప్లాటెడ్ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే మీకు అనుగుణంగా, అంటే మీకు పెద్ద ఆఫీస్ స్పేస్ కావాలంటే అది పెట్టుకోవచ్చు, మీకు పెద్ద లైబ్రరీ కావాలంటే అది పెట్టుకోవచ్చు. మీకు అనుగుణంగా మీరు కస్టమైజ్ చేసి మీకు నచ్చినట్టుగా, ఎందుకంటే ఒక్కొక్కరి రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ విల్లా ప్లాటెడ్ కమ్యూనిటీ, ప్లాటెడ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ అది. అందులో విల్లా కమ్యూనిటీలో ఉండే ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి, పోతే ఇక్కడ ఈ కస్టమైజేషన్ అనే వెసులుబాటు ఉంటుంది. అండ్ అది కూడా మీకు సవగ్గా అవుతుంది అనమాట. అంటే కొద్దిగా మీకు కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు అంత ప్లాట్ కొనుక్కోవడం, ఒక మంచి ఇల్లు కట్టుకోవడం 1 crore రూపీస్లో అయిపోతుంది. ఓకే, ఇంకా ఇక్కడ మనం ఫెసిలిటీస్ చూసుకుంటే చుట్టూ కూడా మనకి జాగింగ్ ట్రాక్స్ లాంటివి ఏమన్నా ఇచ్చారా మీరు? ఇప్పుడు ఈ రోడ్స్ మీద వాకే సరిపోతుందండి. 22 acres. నేను అనుకుంటా ఒక రౌండ్ మొత్తం ఇంటర్నల్ గా వాక్ చేస్తేనే more than 5 kilometers ఉంటుంది. సో పార్క్ పెద్ద ఓపెన్ పార్క్స్ ఉన్నాయి, అందులో డెఫినెట్ గా ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకసారి కమ్యూనిటీ వచ్చి అసోసియేషన్ వచ్చాక వీళ్ళన్నీ కూడా చేస్తా ఉంటారు. ఈ రోజు ఈ ప్రాంతం అంతా కూడా సౌత్ ప్రాంతం మొన్నటిదాకా ప్లాటెడ్ వెంచర్ ఉండే, ఇప్పుడు విల్లా వెంచర్స్ వస్తా ఉన్నాయి. రెగ్యులర్ స్టే కోసం కూడా ఉన్నాయి ఇటువైపు అంతా. వీకెండ్ హోమ్ అనే కాన్సెప్ట్ కూడా బాగా వచ్చింది. ఇప్పుడు 3-4 ప్లేసెస్ లో పార్క్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇది పెద్ద సెంట్రల్ పార్క్ అండి, more than half an acre. ఓకే, సో ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా చేసాం అనమాట. సో ఇట్లా 3-4 చోట్ల ఇంకా ఉంటాయి. మా లేఅవుట్ అది చూస్తే ఎక్కడెక్కడ ఉన్నాయి పార్క్స్ అవి ఇవన్నీ మనం చూడొచ్చు. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు చూస్తే కనుక అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేసాం, వాటర్ ట్యాంక్ ఉంది, వాటర్ ఫెసిలిటీ. అంటే ఎవరన్నా ఇప్పుడే వచ్చి ఇల్లు కట్టుకొని దే కెన్ స్టార్ట్ లివింగ్ అనమాట. సో ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం రోడ్స్, దెన్ లైటింగ్, వాటర్, ఇవే కదా బేసిక్గా. శానిటేషన్,
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది. సో అంతా రెడీ అయిపోయింది. అంతా రెడీ అయిపోయింది. మీరు వచ్చి ఇల్లు కట్టుకోవడమే ఆలస్యం. సో ఇన్ని ప్రాజెక్ట్స్ వస్తా ఉన్నాయి చుట్టుపక్కల. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. ఒక 2-3 years లో ఇదంతా కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. అండ్ ద వే గవర్నమెంట్ ఇస్ ప్రమోటింగ్ ఫోర్త్ సిటీ, గవర్నమెంట్ చాలా ఫోకస్డ్ గా ఉంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక బాడీని కూడా క్రియేట్ చేసింది. ఎక్కడైతే ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ద రెలవెంట్ పీపుల్ అంటే ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్ కానీ టౌన్ ప్లానర్స్ కానీ అందరు కూడా ఈ అథారిటీ ఈ బోర్డులో ఉన్నారనమాట. సో చాలా సీరియస్గా పర్సూ చేస్తూ ఉన్నారు. అండ్ రోడ్ వర్క్స్ అవి ఇవన్నీ కూడా అవుతున్నాయి. మాస్టర్ ప్లాన్ కూడా డెవలప్ అయిపోయింది. అండ్ మనము చూసే ఉన్నాం ఒక 2 months బ్యాక్ ఒక పెద్ద కన్వెన్షన్, ఒక కాన్ఫరెన్స్ అది చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్ చేశారు. సో దిస్ ఈజ్ ది ఏరియా. అండ్ మనం ఇప్పుడు ఇంకా ఇమాజిన్ ఏమి అంటే 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందని ఇది అంటే 3 ఏళ్ల క్రితం తెలియదేమో కానీ ఇప్పుడు వి ష్యూర్లీ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. యూ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అంతే, నిజంగా ఇప్పుడు ఈ ఏరియాని బట్టి ఇందులో మనకి ఇలా ఉన్నాయి, పక్కన ఇవి ఉన్నాయి, ఇలాంటివి రాబోతున్నాయి చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే వాట్ ఈస్ హ్యాపెనింగ్ సరౌండింగ్ టు దిస్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. అండ్ మెయిన్ మనం చూసుకున్నట్లయితే లీగల్ పరంగా, డాక్యుమెంటేషన్ పరంగా అంట ఎలా హెచ్ఎండిఏ అప్రూవల్ అంటేనే వాళ్ళు 2 tier ఎవాల్యుయేషన్ చేస్తారనమాట. Tier 1లోనే వాళ్ళు లీగల్గా ఎలా ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ అది ఇదంతా కూడా దిల్ గో త్రూ దాట్. అండ్ ప్రాజెక్ట్ డెవలప్ అయ్యాక అంటే ద సెకండ్ థింగ్ ఇస్ ప్లానింగ్ ఎలా చేశారు అంటే యాజ్ పర్ ద నార్మ్స్ చేశారా, రోడ్స్ కానీ ఓపెన్ స్పేసెస్ కానీ అమ్యూనిటీస్ ఏరియాస్ కానీ ఇవన్నీ యాజ్ పర్ నార్మ్స్ చేశారనేది అది Tier 2. ఈ రెండింటితోటి సాటిస్ఫై అవుతేనే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అండ్ మనం ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాక మొత్తం రోడ్స్ అవి ఇవన్నీ మనం చెప్పిన డెవలప్మెంట్ అంతా చేశాక అగైన్ వీ గో బ్యాక్ టు దెమ్. వాళ్ళు ఇది వచ్చి ఇన్స్పెక్ట్ చేసి అప్పుడు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చేసింది. ఇది ఒకటి అంటే లీగల్లీ ఇట్ ఈస్ ఆల్ క్లియర్. ఇంకోటి ద బ్యాంక్స్, ఆల్ ద మేజర్ బ్యాంక్స్ దీనికి అప్రూవల్ వచ్చింది. సో అప్రూవల్ ఇచ్చే ముందు బ్యాంకర్స్ దగ్గర కూడా ఇది ఉంటుంది అనమాట. ఇది వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది. లీగల్గా వాళ్ళు కూడా వెట్ చేస్తారు అంటే మనం ఇచ్చే లోన్స్ సేఫేనా. సో మేజర్ బ్యాంక్స్ నుంచి అయితే ఎప్పుడైతే వస్తుందో మాకనే కాదు అంటే నేను ప్రేక్షకులకు కూడా చెప్తున్నాను, ఎక్కడైతే అప్రూవల్స్ ఉన్నాయో మీరు 99.99% ఇట్ ఇస్ సేఫ్ అనేది అనుకోవచ్చు. మనం వేరుగా కొత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక ఫైనల్ గా ప్రైస్ ఎలా ఉందంటారు ఇక్కడ? ఇప్పుడు 22,000 rupees per square yard అండి. సో మీకు సుమారుగా స్టార్టింగ్ 40 lakhs నుంచి మీకు ప్లాట్స్ ఆర్ అవైలబుల్. there's a little bit of negotiation అంటే ఆ ప్లాట్ లొకేషన్ బట్టి అది కూడా నెగోషియేషన్ కూడా స్కోప్ ఉంది. సో ఈ ప్రైజెస్ ఇక్కడ ఉండయండి. ఎందుకంటే మేము ఒక 3-4 years అప్పుడు ల్యాండ్ కొన్నప్పుడు ఉన్న ల్యాండ్ రేట్ అది డబుల్ అయింది. ఇప్పుడు ఎవరన్నా మా పక్కనే వచ్చి ఇంకో కొత్త ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళు 30,000-35,000 rupees per square yard లేనిది అసలు ప్రాఫిటబుల్ కాదు, బ్రేక్ ఈవెన్ కూడా కాదనమాట. సో మనం ముందే ల్యాండ్ కొన్నాము, ఈ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు గివ్ ఇట్ దట్ పర్టికులర్ ప్రైస్. డెఫినెట్ గా ద ప్రైసెస్ విల్ గో అప్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ప్రాజెక్ట్ గురించి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మా వ్యూయర్స్ కి ఇచ్చారు. సో దట్ వాళ్ళ బంగారు భవిష్యత్తుకి ఒక నాంది వేసిన వాళ్ళు అయ్యారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ప్లెజర్. సో చూసారు కదండి, మరి ఇండీస్ స్ప్రింగ్ డీల్ కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. సో ఎవరన్నా కూడా మెయిన్ ఒక ప్రాజెక్ట్లో ఒక ప్లాట్ తీసుకోవాలన్నా, ఫ్లాట్ తీసుకోవాలన్నా ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే అది ఎలాంటి ఏరియాలో ఉంది, చుట్టూ ఎలాంటి ఫెసిలిటీస్ వచ్చాయి, రాబోతున్నాయి, అండ్ అలానే లీగల్ డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉందా లేదా, అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం వాటిని బై చేస్తాం కదా. సో బయర్స్ ఎవరైతే ఉన్నారో ఇదే కరెక్ట్ టైం అని చెప్పాలండి. అండ్ చుట్టుపక్కల చాలా అంటే చాలా మేజర్ ల్యాండ్ మార్క్స్ రాబోతున్నాయి. అండ్ అలానే ఫ్యూచర్ 4th సిటీ కూడా చాలా దగ్గరలో ఉన్నాం మనం. సో దాన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు ఫ్యూచర్లో ఎంత అప్రిసియేషన్ వస్తుందో. మరి ఇంకెందుకు వెయిట్ చేయడం, మరి వెంటనే వచ్చేసేయండి. 40 lakhs నుంచే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంకా చూద్దాంలే, నెక్స్ట్ చూద్దాంలే అనుకునేసరికి ప్రైసెస్ హైక్ అయిపోతాయండి. మన చేతుల్లో లేదు, ఎందుకంటే చుట్టూ డిమాండ్ అలా ఉంది కాబట్టి. సో ఇంకేంటి వెయిట్ చేస్తున్నారు? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే, అలానే ఈ ప్రాజెక్ట్ని విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాబట్టి సో ఇమ్మీడియట్గా కాల్ చేయండి, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోండి, అండ్ అలానే మన ప్రాజెక్ట్ని విజిట్ చేయండి. బాయ్.